శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎంపిక కావడంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక కమిట్మెంట్ తో పనిచేసే నాయకులకు అవకాశం, కమిట్మెంట్ ఉన్న నాయకుల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని భావించే గట్స్ ఉన్న లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తూమాటి మాధవరావు గారిని డిప్యూటీ చైర్మన్ గా చేసుకోవడంలో అందరం సమిష్టిగా పనిచేశామని తూమాటి మాధవరావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నేతలకు శాసన మండలి అంటే చిన్న చూపు, కూటమి ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి చిన్న చూపు ఉందని, దీనిపై కూటమి నేతలు వివక్షత చూపిస్తున్నారని అన్నారు. మొదటి రోజే డిఎస్సి అంశం శాసనసభలో మాట్లాడిన అధికార పార్టీ నేతలు పక్కనే ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న శాసన మండలిలో దీనిపై చర్చించకపోవడం బాధాకరమన్నారు. శాసన మండలిలో డిఎస్సి అంశంపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఈ రోజుకి ప్రభుత్వం డిఎస్సి పైకి చర్చకు రాకపోవడం చూస్తుంటే వారు డిఎస్సిలో చేసిన అక్రమాలు, అన్యాయాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే దీనిపై చర్చకు వెనకాడుతున్నారని అన్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని అధికార పార్టీ చూస్తుందన్నారు. విషయాలన్నింటిలో కూడా మనం పోరాడాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్ లో అందరం కూడా మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్ గా చేసుకోవడం మా అందరి అదృష్టం అని కూడా అంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి రోజున డిఎస్సి గురించి పక్కన మొదటి రోజే మొదటి క్షణాల్లోనే అక్కడ చర్చకు వచ్చి ఇక్కడ ప్రతిపక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నా కూడా శాసన మండలిలో వారు చర్చించడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాకపోవడం, వారు చేసినటువంటి తప్పులు కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ శాసన మండలి గొంతు నొక్కడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మన ఎల్ఓపి గారిని అవమానించడం కానీ, చైర్మన్ గారిని కూడా గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలి చైర్మన్ గారిని కూడా వారు అవమానించినటువంటి పరిస్థితి ఇందాక కూడా చూసాం, వారు మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మీరు ఎంపిక అయిన తర్వాత మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటే దానికి ముందే మంత్రి గారు చెప్తా ఉన్నారు, చైర్కి ఉన్నటువంటి విలువ, గౌరవం అవన్నీ చెప్తా కరెక్ట్గా డిప్యూటీ చైర్మన్గా ఆ చైర్లో మీరు కూర్చునేటప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోవడం అన్నది ఈ శాసన మండలిని వారు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారన్నది చూడాలి. మరి తప్పకుండా కూడా చట్టసభలు అంటే గౌరవం లేనటువంటి వీరికి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గుణపాఠం చెప్తారు అధ్యక్ష. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మంచి మనసు, కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవమైనటువంటి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష,